రాజకీయ ఫలితాలతో వేడెక్కుతున్న సమయంలో ప్రస్తుతం అక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ తుఫాన్ మరింత హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు డిఎంకేకు ఎదురైన నిరాశ, మరోవైపు మాజీ మంత్రి రోజాపై పడుతున్న సెటైర్ల వర్షం ఇప్పుడు రాజకీయ చర్చలన్నీ దీన్ని చుట్టే తిరుగుతున్నాయి. ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడే పార్టీలు పడిపోతాయా? అవునని అంటున్నారు నెటిజన్లు. ప్రచారం ఎక్కడ చేసినా అక్కడ పార్టీలు పడిపోతాయని రోజా ఐరన్ లెగ్ అంటూ నెటిజన్లు ట్రోల్స్తో ముద్ర వేసేశారు. ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడులో కూడా ఇదే సీన్ రిపీట్ అయిందా? డిఎంకేకు స్టార్ క్యాంపెయినర్గా వెళ్ళిన ఆమె నిజంగానే పార్టీకి ప్లస్ అయ్యారా, లేక నెటిజన్లు చెప్పినట్లుగా మైనస్గా మారిపోయారా? విజయ్ రాజకీయ ఎంట్రీ హంగామా, డిఎంకే ఫలితాల షాక్, ఈ రెండిటి మధ్య రోజా ప్రచారం ఇప్పుడు వైరల్గా మారింది. మీమ్స్, ట్రోల్స్, సెటైర్లు, సోషల్ మీడియా మొత్తం ఒకే టాపిక్తో మార్మోగిపోతోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో డిఎంకేకు ఎదురైన పరాభవం కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాజీ మంత్రి రోజాపై జరుగుతున్న ట్రోలింగ్ హంగామానే ఎక్కువగా కనిపిస్తోంది. ఆమె ఎక్కడ అడుగుపెట్టి ప్రచారం చేస్తే అక్కడ పార్టీలు సర్వనాశనం అయిపోతాయనే ఐరన్ లెగ్ ముద్రను నెటిజన్లు మరోసారి తెరపైకి తెచ్చారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆమె తన ప్రభావం చూపించడానికి పక్క రాష్ట్రం తమిళనాడును ఎంచుకోవడం, అక్కడ డిఎంకేకు ప్రచారం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నెటిజన్లు సెటైర్లు వేస్తున్నట్లుగా డిఎంకే ఇప్పుడు కేవలం 3వ స్థానానికి పడిపోవడమే కాకుండా కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితికి చేరుకుంది. ఆంధ్రాను ఖాళీ చేసి వచ్చారు, ఇప్పుడు తమిళనాడులో డిఎంకేను కూడా క్లీన్ స్వీప్ చేయించేశారంటూ మీమ్స్ వర్షం కురుస్తోంది. ఎన్నికలకు ముందు ఆమె డిఎంకే మహిళా పథకాలను పొగుడుతూ చేసిన వీడియోలు ఇప్పుడు ఆమెకే రివర్స్ అవుతున్నాయి. రోజాను స్టార్ క్యాంపెయినర్గా డిఎంకే ఆహ్వానించినప్పుడు సోషల్ మీడియాలో అప్పుడే హెచ్చరికలు వచ్చాయి. డిఎంకే వారికి టైం దగ్గర పడిందని, అప్పట్లో వచ్చిన ట్రోల్స్ ఇప్పుడు నిజమయ్యాయని నెటిజన్స్ విశ్లేషిస్తున్నారు. విజయ్ టీవీకే ప్రభంజనం ఒకవైపు ఉంటే రోజా ప్రచారం మరోవైపు డిఎంకేకు శాపంగా మారిందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. పాపం డిఎంకే శ్రేణులు ఇప్పుడు స్టాలిన్ కంటే రోజానే ఎక్కువగా తిట్టుకుంటున్నారేమో అనే రేంజ్లో సెటైర్లు పేలుతున్నాయి. మొత్తానికి రోజా రాజకీయంగా ఎక్కడ ప్రచారం చేసినా అది ప్రత్యర్థి పార్టీకి వరప్రసాదంలా మారుతుందనే నమ్మకం సోషల్ మీడియాలో గట్టిగా నాటుకుపోయింది. ఏపీలో పరాజయం తర్వాత ఆమెకు ఇక్కడైనా గుర్తింపు వస్తుందని భావించినా అది కాస్త డిఎంకే పతనంతో డబుల్ షాక్గా మారిపోయింది. మొత్తానికి రాజకీయాల్లో ఫలితాలు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో నెరేటివ్ ఎలా మారుతుందో ఈ ఎపిసోడ్ మరోసారి చూపించింది. ఓటమి డిఎంకేదే అయినా చర్చ మాత్రం రోజా చుట్టూనే తిరుగుతోంది. ప్రచారం చేసిన నాయకుడి ఇమేజ్ ఎలా బూమరాంగ్ అవుతుందో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నారు విశ్లేషకులు. అయితే ట్రోలింగ్ నిజంగానే ప్రభావాన్ని చూపుతుందా, లేక అది కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమేనా? రోజా పాత్ర ఎంతవరకు ఉంది అన్నది మాత్రం ఇంకా చర్చనీయాంశంగానే మిగిలింది. ఇక ముందు ఆమె రాజకీయ ప్రయాణం ఏ దిశగా సాగుతుంది? మరోసారి తన ఇమేజ్ను మార్చుకోగలరా, లేక ఈ ఐరన్ లెగ్ ట్యాగ్ మరింత బలపడుతుందా అనేది వేచి చూడాలి.